హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మినీ కాన్స్టిట్యూషన్ అని ఏ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అని చెప్పుకుంటాం. ఈ వీడియోలో మొత్తం మినీ కాన్స్టిట్యూషన్ గురించి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. మినీ కాన్స్టిట్యూషన్ అసలు మినీ కాన్స్టిట్యూషన్ అనేది 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఆ యాక్ట్ని ఏంటంటారంటే జనరల్గా మనకి మినీ కాన్స్టిట్యూషన్గా వర్ణిస్తారనమాట. అసలు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఫస్ట్ మనకి 1971 పార్లమెంటరీ ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో ఆ ఎలక్షన్స్లో మనకి ప్రైమ్ మినిస్టర్గా ఇందిరాగాంధీ గారు మనకి ఎన్నికవడం జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారికి అపోనెంట్గా మనకి రాజ్ నారాయణ్ అనే వ్యక్తి ఉంటారన్నమాట. రాజ్ నారాయణ్ ఈయన ఇందిరాగాంధీ గారు ఈ 1971 ఎలక్షన్స్లో ఎలక్ట్రల్ మాల్ ప్రాక్టీసెస్కి కారకులయ్యారు. అంటే ఎలక్ట్రల్ ఏదైతే ఆ ఎలక్షన్స్లో వాళ్ళు గవర్నమెంట్ సర్వీసెస్ని వాళ్ళు మిస్యూజ్ చేశారు అని చెప్పి ఈయన ఒక ఎలిగేషన్ వేయడం జరిగింది అలహాబాద్ హైకోర్టులో. అలహాబాద్ హైకోర్టు 12th జూన్ 1975లో అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. ఈ జడ్జిమెంట్ ఏమని ఇస్తుందంటే, ఇందిరాగాంధీ గారు ఎలక్ట్రల్ మాల్ ప్రాక్టీసెస్ చేశారు, దానివల్ల ఏంటంటే పిఎంగా డిస్క్వాలిఫై అవుతున్నారు అని చెప్పి ఇందిరాగాంధీ గారికి పిఎంగా డిస్క్వాలిఫై చేయమని చెప్పారనమాట. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ కేసు ఏంటంటే యాక్చువల్గా ఈ కేసులో రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరా నెహ్రూ గాంధీ ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ గారు డిస్క్వాలిఫైడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్. ఇందిరాగాంధీ గారు అప్పుడు వెంటనే ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో ఏం తీర్పిచ్చారంటే, ఆల్రెడీ 1971 నుంచి 75కి వచ్చేసారు. ఈ యొక్క టెన్యూర్ ఏదైతే ఉందో 5 years టెన్యూర్, ఆ టెన్యూర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కనుక మీరు పిఎంగా కొనసాగండి, కానీ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో ఓటింగ్ వేయకుండా మీరు పిఎంగా ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పు వస్తుంది అనమాట. ఆ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మనకి ఇందిరాగాంధీ గారు 25th జూన్ 1975లో ఎమర్జెన్సీ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఎమర్జెన్సీ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్. ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అంటే మనకేంటంటే అప్పట్లో జయప్రకాష్ నారాయణ గారు ఇందిరాగాంధీ గారి యొక్క కరప్షన్ బయటికి తీయడం, ఆ విధంగా ఎంత కరప్ట్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ని దించేయాలి అని చెప్పి ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మూవ్మెంట్ అనేది జరిగింది. సో ఫైనల్గా ఏంటంటే మనకి 25th జూన్ 1975లో ఎమర్జెన్సీ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనేది ఎమర్జెన్సీ విధించారు. ఎప్పటి వరకు అంటే 21st మార్చ్ 1977 వరకు మనకి ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది ఉందన్నమాట. దిస్ ఈజ్ ద డార్కెస్ట్ ఫేజ్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఇన్ బిట్వీన్ మనకి ఏం చేశారంటే, మనకి 1971లో మీసా అని ఒక యాక్ట్ తీసుకొచ్చారు. మీసా అంటే ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి మనకి ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 21 ఆల్మోస్ట్ సప్రెస్ చేసేసారు. ప్రెస్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో, ప్రెస్ ఫ్రీడమ్ అండర్ ఆర్టికల్ 19 clause 1 clause C ఏదైతే ప్రెస్ ఫ్రీడమ్ ఉంటుందో దాన్ని కూడా కట్టేలు చేసేసారు. ఇలా ప్రామినెంట్ లీడర్స్ లైక్ అద్వానీ, ఎల్కే అద్వానీ గారు,
లాలూ ప్రసాద్ యాదవ్ గారు, నెక్స్ట్ జార్జ్ ఫెర్నాండెస్ గారు, ఇలా ప్రామినెంట్ లీడర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ వల్ల ఏంటంటే ఈ అందరూ జైల్లో ఉండడం వల్ల యాక్చువల్గా కంప్లీట్గా దేర్ వాజ్ నో అపోజిషన్ లేకుండా ఉందన్నమాట. మనకి ఎప్పుడైతే అపోజిషన్ లేదో ఆ ఎమర్జెన్సీ ఆల్రెడీ పెట్టారో ఆ సందర్భంలో మనకి ఎమర్జెన్సీ ఎప్పుడు పెట్టారు? 25th జూన్ 1975. ఆ సందర్భంలో మనకి ఏంటంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 42nd అమెండ్మెంట్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఏం చేశారంటే మనకి ఆల్మోస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏదైతే కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయో దాన్ని అంతటినీ కూడా మార్చడం జరిగింది అనమాట. ఫర్ సపోజ్ ఫస్ట్ ప్రొవిజన్ తీసుకుంటే మనకి 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఫస్ట్ ప్రియాంబుల్ తీసుకుంటే ప్రియాంబుల్లో మనకి ఫస్ట్ అంటే కాన్స్టిట్యూషన్ మనం అడాప్ట్ చేసుకునేటప్పటికి అంటే 26th నవంబర్ 1949లో మనకి డెమోక్రటిక్, రిపబ్లిక్, సావరిన్ అనే 3 పదాలే ఉండేవి. డెమోక్రటిక్, రిపబ్లిక్, సావరిన్ అనే 3 పదాలు ఉండేవి. ఆ పదాలకి ఫస్ట్ టైం 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఫస్ట్ టైం ప్రియాంబుల్ని అమెండ్ చేశారనమాట. ఫస్ట్ టైం అమెండ్ చేసి సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే పదాలను యాడ్ చేస్తూ ఇంటెగ్రిటీ అనే పదాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. యూనిటీ అనే సింగిల్ పదం ఉండేది, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనే పదాన్ని, దానికి యూనిటీకి ఇంటిగ్రిటీ పదాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ప్రియాంబుల్లో సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ ఫస్ట్ టైం 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ప్రియాంబుల్ని అమెండ్ చేశారు. అదే లాస్ట్ టైం కూడా. ఇప్పటి వరకు ప్రియాంబుల్ని ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేశారంటే ఒకసారి. ఆ అమెండ్మెంట్ ఏ అమెండ్మెంట్ అంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్గా మనకి ఆర్టికల్ 31C దీని యొక్క స్కోప్ని ఇంక్రీజ్ చేశారనమాట. ఆర్టికల్ 31C యొక్క స్కోప్ని ఇంక్రీజ్ చేశారు. యాక్చువల్గా ఆర్టికల్ 31C అనేది 25th అమెండ్మెంట్ యాక్ట్ 1971 25th అమెండ్మెంట్ యాక్ట్ 1971 ద్వారా యాడ్ చేశారు. అసలు ఆర్టికల్ 31C ఏం చెప్తుందంటే గవర్నమెంట్ ఆర్టికల్ 39 క్లాజ్ బి, ఆర్టికల్ 39 క్లాజ్ సి, ఆర్టికల్ 39 క్లాజ్ బి, ఆర్టికల్ 39 క్లాజ్ సి ఈ రెండు ఏంటంటే డిపిఎస్పీస్. ఏం చెప్తుంది ఈ డిపిఎస్పీస్? ఆర్టికల్ 39B ఏం చెప్తుంది? మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ది సొసైటీ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ రిసోర్సెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయాలి ప్రతి ఒక్కరికి. ఆర్టికల్ 39C ఏదైతే అదేం చెప్తుందంటే ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని యొక్క వెల్త్ అనేది ఎవరి దగ్గర కూడా కాన్సన్ట్రేషన్ అనేది అవ్వకూడదు. వెల్త్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది వెల్త్ అనేది జరగకూడదు. ఆర్టికల్ 39B 39C అవి డిపిఎస్పీస్లో ఉన్నాయి. యాక్చువల్గా మనకి ఈ డిపిఎస్పీస్ ఏవైతే ఉన్నాయో దీని రిలేటెడ్గా ఏదైనా ఒక లా తీసుకొస్తే గవర్నమెంట్ ఒక లా తీసుకొచ్చిన ఎడల ఫర్ సపోజ్ ఆ లా if this law article 14 article 19 వైలేట్ చేసిందనుకో, ఆర్టికల్ 14 ఆర్టికల్ 19 వైలేట్ చేసినప్పటికీ ఈ డిపిఎస్పీస్ ద్వారా తీసుకొచ్చిన లా అనేది దీనికోసం తీసుకొచ్చిన లా అనేది ప్రివేల్ అవుతుంది. అది ఆర్టికల్ 31C ద్వారా చెప్పడం జరిగింది. ఏం చెప్పింది? ఆర్టికల్ 39B 39C రిలేటెడ్గా తీసుకొచ్చిన లా అనేది ఆర్టికల్ 14 ఆర్టికల్ 19ని అంటే ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినప్పటికీ ఆ లా అనేది ప్రివేల్ అవుతుంది అని చెప్పి ఆర్టికల్ 31Cని ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చెప్పారంటే మనకి జనరల్గా పార్ట్ 3 పార్ట్ 4 పార్ట్ 3 ఏంటి? ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4 డిపిఎస్పీస్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసిబుల్ ఇన్ నేచర్, దీస్ ఆర్ నాన్ జస్టిసిబుల్.
ఓకే, మనకేంటంటే 1951లో చంపకం దొరై రాజన్ అనే ఒక కేసు ఉంటుంది. ఆ కేసులో ఏం చెప్తారంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఆల్వేస్ ప్రివేల్ ఓవర్ డిపిఎస్పి. డిపిఎస్పి మీద కంటే డిపిఎస్పిస్ అనేవి మనకి ఫండమెంటల్ రైట్స్ కంటే తక్కువగానే ఉంటాయి తప్పించి ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడు ప్రివేల్ అవుతాయని చెప్పి మనకి చంపకం దొరై రాజన్ కేసులో, చంపకం దొరై రాజన్ ఏ కేసులో, చంపకం దొరై రాజన్ కేసులో ఏం చెప్పిందంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి డిపిఎస్పి కంటే హయ్యర్ పొజిషన్లో ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్ ప్రివేల్ అవుతాయని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఫండమెంటల్ రైట్స్ కంటే డిపిఎస్పిసికి ఎక్కువ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. కానీ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏదైతే ఆర్టికల్ 39B 39C అని చెప్పారు కదా ఆర్టికల్ 31Cలో, కానీ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆల్ డిపిఎస్పి సంబంధించి ఏదైనా లా తీసుకొస్తే, ఈ లా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తే స్టిల్ దట్ లా ఈజ్ ప్రివేల్. 39C 39Bకి సంబంధించి ఓన్లీ 25th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 31C ఇంట్రడ్యూస్ చేశారు. కానీ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆల్ డిపిఎస్పిస్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్టికల్ సంబంధించి ఏదైనా లా తీసుకొస్తే ఇఫ్ దట్ లా వైలేట్స్ ఫండమెంటల్ రైట్స్ దెన్ ఆల్సో దిస్ లా ఈజ్ వ్యాలిడ్. అది డిక్లేర్ నల్ అండ్ వైడ్ చేయడానికి లేదు అని చెప్పి ఆర్టికల్ 31C యొక్క స్కోప్ని ఇంక్రీజ్ చేశారనమాట. ఏ యాక్ట్ ద్వారా, 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. అంటే ఆల్మోస్ట్ ఫండమెంటల్ రైట్స్ కంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్టికల్ 31C స్కోప్ని ఇంక్రీజ్ చేస్తూ ఆర్టికల్ 31D ఇది ఏంటంటే ఆర్టికల్ 31D ఏంటంటే యాంటీ నేషనల్. ఈ యాంటీ నేషనల్కి సంబంధించి ఎటువంటి లాస్ తీసుకొచ్చినా స్టేట్, దట్ మీన్స్ గవర్నమెంట్ యాంటీ నేషనల్కి సంబంధించి ఎటువంటి లాస్ తీసుకొచ్చినా ఆ లా అనేది ఇఫ్ దిస్ లా ఫండమెంటల్ రైట్స్ని అబ్రిడ్జ్ చేస్తే, ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తే ఆ లా అనేది కూడా ప్రివేల్ అవుతుంది అని చెప్పి ఆర్టికల్ 31Dని కూడా 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి. నెక్స్ట్ డిపిఎస్పిస్కి సంబంధించి మనకి ఆర్టికల్ 39 క్లాస్ F ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్టికల్ 39 క్లాస్ Fని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ 39F ఏం చెప్తుందంటే స్టేట్ అంటే గవర్నమెంట్ అనేది చిల్డ్రన్ యొక్క హెల్త్ కోసం కొన్ని పాలసీస్ తీసుకెళ్ళాలి. వాళ్ళ యొక్క హెల్త్ డెవలప్మెంట్ కోసం పాలసీస్ స్టేట్ ప్రమోట్స్ చిల్డ్రన్ హెల్తీ డెవలప్మెంట్. ఓకే, అలాగే ఆర్టికల్ 39A ఇది ఇంట్రడ్యూస్ చేశారు. ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్. అలాగే ఆర్టికల్ 43A ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్టికల్ 43 ఏం చెప్తుందంటే ఎవరైతే వర్కర్స్ ఉంటారో వర్కర్స్ని అంటే ఇండస్ట్రీలో వర్కర్స్ని వాళ్ళని సెక్యూర్ చేయాలి. సెక్యూర్ అండ్ ప్రొటెక్ట్ పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. అలాగే 48Aని ఇంట్రడ్యూస్ చేశారు. 48A ఏం చెప్తుందంటే టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్. ఈ విధంగా డిపిఎస్పికి సంబంధించి ఆర్టికల్ 39F
ఆర్టికల్ 39A, ఆర్టికల్ 43A, ఆర్టికల్ 48Aని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇదే అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయడం జరిగింది. ఫండమెంటల్ డ్యూటీస్, మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఫండమెంటల్ డ్యూటీస్ని చేర్చమని చెప్పి మనకి సజెస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 10 డ్యూటీస్ యాడ్ చేశారు. 10 డ్యూటీస్, ఫండమెంటల్ డ్యూటీస్ని 10 డ్యూటీస్ యాడ్ చేశారు. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సజెస్ట్ చేసింది ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయమని. 11th ఫండమెంటల్ డ్యూటీ యాడెడ్ త్రూ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ద్వారా అండర్ ఆర్టికల్ 51A సబ్ క్లాస్ K. ఫండమెంటల్ డ్యూటీస్ యాక్చువల్ జనరల్గా ఎక్కడ 51Aలో యాడ్ చేశారు ఫండమెంటల్ డ్యూటీస్. 11th ఫండమెంటల్ డ్యూటీ అనేది అండర్ ఆర్టికల్ 51A సబ్ క్లాస్ Kలో యాడ్ చేయడం జరిగింది. ఇది ఏం చెప్తుందంటే జనరల్గా 6 to 14 ఇయర్స్ ఎవరైతే పిల్లలు ఉంటారో 6 to 14 ఇయర్స్ వాళ్ళకి కంపల్సరీగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి మనకి 51A సబ్ క్లాస్ Kలో ఫండమెంటల్ డ్యూటీని 11th ఫండమెంటల్ డ్యూటీగా యాడ్ చేయడం జరిగింది. అలాగే మనకి 7th షెడ్యూల్ ఉంటుంది. 7th షెడ్యూల్ మనకి ఏం చెప్తుందంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్లో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో ఆ యూనియన్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అనేవి యూనియన్ గవర్నమెంట్ అంటే పార్లమెంట్ ఏదైతే ఉంటుందో ఆ పార్లమెంట్లో దానికి సంబంధించిన చట్టాలు తీసుకొస్తారు. అంటే కంప్లీట్ ఎక్స్క్లూజివ్ పవర్స్ యూనియన్ లిస్ట్లో ఏదైతే ఐటమ్స్ ఉంటాయో పార్లమెంట్కి అధికారం ఉంటుంది. స్టేట్ లిస్ట్లో ఏదైతే ఉంటుందో స్టేట్ గవర్నమెంట్ అంటే అసెంబ్లీస్కి ఆ అధికారం ఏదైతే దానికి సంబంధించిన ఐటమ్స్ సంబంధించిన లాస్ అనేవి స్టేట్ గవర్నమెంట్ తీసుకొస్తుంది. కాన్కరెంట్ లిస్ట్ ఏదైతే ఉందో కాన్కరెంట్ లిస్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ బోత్ ఆ లిస్ట్కి సంబంధించి లాస్ తీసుకురావడానికి అధికారం ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా స్టేట్ లిస్ట్లో ఉన్న సమ్ ఐటమ్స్ రిలేటెడ్ టు స్టేట్ లిస్ట్ ట్రాన్స్ఫర్డ్ టు యూనియన్ లిస్ట్. స్టేట్ లిస్ట్లో ఏవైతే ఉన్నాయో ఆ సంబంధించిన ఐటమ్స్ అనేవి కొంత యూనియన్ లిస్ట్ కాన్కరెంట్ లిస్ట్కి పెట్టడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే స్టేట్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ కాన్కరెంట్కి పెట్టడం అంటే స్టేట్ యొక్క పవర్ అనేది తగ్గించడం జరిగింది అనమాట. స్టేట్కి ఉండాల్సిన పవర్ అనేది తగ్గించడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ అంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ ఐటమ్స్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా స్టేట్ లిస్ట్ నుంచి కాన్కరెంట్ లిస్ట్కి పంపించడం జరిగింది అని క్వశ్చన్ అడుగుతారు. అందులో ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ స్టేట్ లిస్ట్లో ఉండేది, 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కాన్కరెంట్ లిస్ట్కి వెళ్ళింది. నెక్స్ట్ ఫారెస్ట్స్, థర్డ్ వెయిట్స్ అండ్ మెజర్స్, fourth administration of justice, next protection of wild animals and birds. ఈ 5 ఐటమ్స్ని స్టేట్ లిస్ట్ నుంచి కాన్కరెంట్ లిస్ట్కి పంపించడం జరిగిందనమాట. దీనివల్ల ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క పవర్ని తగ్గించారు. ఈ విధంగా 7th షెడ్యూల్స్ని ఈ విధంగా 42nd అమెండ్మెంట్ ద్వారా చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పార్లమెంట్కి సంబంధించి ప్రెసిడెంట్ COM కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో అతను వీళ్ళ యొక్క అడ్వైస్ని కంప్లీట్గా అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అడ్వైస్ ఏదైతే ఉంటుందో అడ్వైస్ బౌండ్ అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పడం జరిగింది. ప్రెసిడెంట్ అనేవారు COM అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అంటే బౌండ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీసుకుంటే
సుప్రీంకోర్టుకి సంబంధించి అండర్ ఆర్టికల్ 131A ఇంట్రడ్యూస్ చేసి 131A ఇంట్రడ్యూస్ ఏం చెప్పారంటే జ్యుడిషియల్ రివ్యూ అంటే మనకి ఏదైతే తీసుకొచ్చిన లా అనేది ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేస్తుందా, పర్ఫెక్ట్గా ఉందా, అదంతా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఫాలో అవుతుందా, PEBL ఫాలో అవుతుందా, అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఫాలో అవుతుందా లేదా అనేది రివ్యూ చేస్తుంది అనమాట సుప్రీంకోర్టు. కానీ 131A తీసుకొచ్చి మీరు సుప్రీంకోర్టు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే లాస్ తీసుకొస్తుందో ఆ లాస్నే మీరు జ్యుడిషియల్ రివ్యూ కింద మీరు చేయాల్సి ఉంటుంది. ఓన్లీ సెంట్రల్ లాస్నే జ్యుడిషియల్ రివ్యూ చేయాలి, స్టేట్ యొక్క లాస్ని మీరు జ్యుడిషియల్ రివ్యూ చేయకూడదు అని చెప్పి వాళ్ళ యొక్క సుప్రీంకోర్టు పవర్ని తగ్గించడం జరిగింది అండర్ ఆర్టికల్ 131A. అలాగే ఆర్టికల్ 144A అండ్ ఆర్టికల్ 228A ఈ రెండు ఆర్టికల్ని ఇంట్రడ్యూస్ చేసి సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు యొక్క పవర్ని తగ్గించింది. ఎలా తగ్గించిందంటే యాక్చువల్గా ఈ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడ్ ఆఫ్ లాస్ ఏవైతే ఉంటాయో ఆ కాన్స్టిట్యూషనల్ లా ఎంతవరకు వ్యాలిడ్ ఉందా లేదా అనేది ఆ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏది ఉంటుందో మినిమం 7 మెంబర్స్ అనేది ఉండాలి అని చెప్పి పార్లమెంట్ డిసైడ్ చేసింది అనమాట. మినిమం 7 జడ్జెస్తో మీరు కాన్స్టిట్యూషనల్ వ్యాలిడ్ అనేది మీరు చేయాలి అని చెప్పి మినిమం 7 జడ్జెస్ ఉండాలని చెప్తుంది. యాక్చువల్గా ఇది పార్లమెంట్ డిసైడ్ చేయకూడదు, ఇదంతా అధికారం ఎవరికి ఉంది, చీఫ్ జస్టిస్కి ఉంటుంది అనమాట. అందుకని మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అంటారు అనమాట. ఆయన ఏమంటారంటే మాస్టర్ ఆఫ్ రోస్టర్ అని అంటారు. అంటే చీఫ్ జస్టిస్ కెన్ డిసైడ్ హౌ మెనీ మెంబర్స్ ఇన్ దట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్. కానీ ఇక్కడ పార్లమెంట్ మినిమం 7 జడ్జెస్ ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు యొక్క పవర్స్ అనేది తగ్గించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 323A అండ్ ఆర్టికల్ 323Bని యాడ్ చేసింది. పార్ట్ 14Aలో యాడ్ చేసి ట్రిబ్యునల్స్ అనమాట. 323 ఏం చెప్తుంది, 323A ఏం చెప్తుంది అంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. 323B అనేది అదర్ దాన్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, అంటే అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ ఇష్యూస్ కాకుండా దానికి మించి ఏమైనా అవి కాకుండా మిగతా ఇష్యూస్కి సంబంధించి ట్రిబ్యునల్స్ అనేవి అండర్ ఆర్టికల్ 323B. ఇప్పుడు ఫర్ సపోజ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీసుకున్నా, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తీసుకున్నా, ఫారినర్స్ ట్రిబ్యునల్ తీసుకున్నా, ఇవన్నీ కూడా 323Bలో ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఇవన్నీ కూడా 323Aలో ఉంటాయి అన్నమాట. అలాగే మనకి ఆర్టికల్ 257A అండ్ ఇదేంటంటే స్టేట్లో సెంట్రల్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయొచ్చు. స్టేట్ లా అండ్ ఆర్డర్ ఒకవేళ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే సెంట్రల్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయొచ్చు అని చెప్పి సెంట్రల్ ఫోర్సెస్ కెన్ డిప్లాయ్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ under the disturbance of law and order అనేది డిస్టర్బెన్స్ అయ్యేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఫోర్సెస్ని స్టేట్లో ఇంపోజ్ చేయొచ్చు, డిప్లాయ్ చేయొచ్చు అని చెప్పి ఆర్టికల్ 257Aని తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే మనకి ప్రియాంబుల్, ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్, DPSP, 7th షెడ్యూల్, పార్లమెంట్ దట్ మీన్స్ ప్రెసిడెంట్కి సంబంధించి ఇవన్నీ రకాలుగా కూడా చాలా చేంజెస్ని తీసుకొచ్చింది అనమాట. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆల్మోస్ట్ 54 ఆర్టికల్స్ని డిస్టర్బ్ చేయడం జరిగిందనమాట. కొన్ని ఆర్టికల్స్ ఇంట్రడ్యూస్ చేశారు, కొన్ని రీడ్రాఫ్ట్ చేశారు. ఈ విధంగా 54 ఆర్టికల్స్ని వీళ్ళు టచ్ చేశారు అండర్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ విధంగా నెక్స్ట్ అంటే మనకి ఎప్పుడైతే ఎమర్జెన్సీ రివోక్ చేశారో తరువాత మనకి గవర్నమెంట్ అనేది ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది. పార్లమెంటరీ ఎలక్షన్స్ జరిగితే ఆ తర్వాత మనకి
జనతా గవర్నమెంట్ రావడం జరిగింది. జనతా గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్గా. నెక్స్ట్ జనతా గవర్నమెంట్ వచ్చి ఏం చేశారంటే 43rd అండ్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చి ఏంటంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏవైతే కొన్ని చేంజెస్ తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ పవర్స్ని తగ్గించారో, ఏవైతే కొన్ని చేంజెస్ తీసుకొచ్చి సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు పవర్స్ని తగ్గించారో ఆ యొక్క ప్రొవిజన్స్ అన్నీ కూడా వీరు రిపీల్ చేయడం జరిగింది, డిలీట్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని ఏమంటారంటే మినీ కాన్స్టిట్యూషన్ అని అనడం జరుగుతుంది. అప్పట్లో ఏంటంటే యాక్చువల్గా ఈ యొక్క మినీ కాన్స్టిట్యూషన్ని ఇండియాస్ కాన్స్టిట్యూషన్ కాకుండా ఇందిరాస్ కాన్స్టిట్యూషన్ అని అంటారు అనమాట. ఏమనేవారు? ఇందిరాస్ కాన్స్టిట్యూషన్. ఇండియాస్ కాన్స్టిట్యూషన్ కాకుండా ఇందిరాస్ కాన్స్టిట్యూషన్ అనేవారు. అంటే ఇందిరాగాంధీ గారు ఈ కాన్స్టిట్యూషన్ తీసుకురావడం వల్ల ఏంటంటే ఈ మినీ కాన్స్టిట్యూషన్ తీసుకురావడం వల్ల ఇందిరాస్ కాన్స్టిట్యూషన్ అని కొంచెం సర్కాస్టిక్గా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ వీడియోలో మనం ఫస్ట్ మినీ కాన్స్టిట్యూషన్ అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఫర్ అలహాబాద్ హైకోర్ట్ జడ్జిమెంట్ రిగార్డింగ్ elections 1971 elections. Indira Gandhi disqualified as PM, went to Supreme Court. Supreme Court gave a judgment. After that internal emergency is imposed. Then 1971 Maintenance of Internal Security Act. ఈ విధంగా అపోజిషన్ లేకపోవడం. 42nd Amendment Act ఇంట్రడ్యూస్ చేయడం. ప్రియాంబుల్ సోషలిస్ట్ సెక్యులర్ ఇంటెగ్రిటీ అనే పదాలని యాడ్ చేయడం. ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 31Cని స్కోప్ ఇంక్రీజ్ చేయడం. ఆర్టికల్ 31D యాంటీ నేషనల్ లాస్ గురించి ఇంక్రీజ్ చేయడం. అండ్ నెక్స్ట్ డిపిఎస్టీస్ ఆర్టికల్ 39F, 39A, 43A అండ్ 48A. దెన్ ఫండమెంటల్ డ్యూటీస్ అండర్ ఆర్టికల్ 51A సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ. దెన్ 7th schedule 5 items transferred to state list to concurrent list. After that president should bound by the advice of COM. And Supreme Court powers reduced under article 131A and 144A and 228A. After that article 323A and 323B the other tribunals. After that article 257A central forces can deploy in state government and when disturbance of law and order. Okay, almost 54 articles ni వీళ్ళు డిస్టర్బ్ చేయడం. డిస్టర్బ్ మీన్స్ ఈ విధంగా చేంజెస్ తీసుకొచ్చారు అనమాట. దీన్నే సర్కాస్టిక్గా ఇందిరాస్ కాన్స్టిట్యూషన్ అంటారు. జనతా గవర్నమెంట్ వచ్చి నెక్స్ట్ అంటే మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండి 43rd అండ్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏవైతే చేంజెస్ తీసుకొచ్చారో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆ చేంజెస్ అన్నీ కూడా వీరు కొన్ని రిపీల్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.